పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాగింగ్ భూతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నరసరావుపేట సుబ్బరాయ నారాయణ కళాశాలలో ర్యాగింగ్ పేరుతో జూనియర్లను సీనియర్ విద్యార్థులు చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అర్ధరాత్రి జూనియర్ విద్యార్థుల రూమ్కు వెళ్లి ఊత కర్రలతో జూనియర్లపై దాడి చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, పల్నాడు జిల్లాలో సుబ్బరాయ నారాయణ కళాశాలలో ర్యాగింగ్ పేరుతో జూనియర్స్ ని సీనియర్స్ కర్రలతో చితకబాదిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి దీనిపై కళాశాల సిబ్బంది గాని అలాగే అధికార యంత్రాంగం గాని ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సుబ్బరాయ నారాయణ కళాశాలలో ర్యాగింగ్ ప్రస్తుతం అయితే కలకలం సృష్టిస్తా ఉంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ ఆ దృశ్యాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, వీళ్ళంతా కూడా సీనియర్ విద్యార్థులు అర్ధరాత్రి జూనియర్ విద్యార్థులను రూమ్ లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఈత బెత్తాలతోటి వాళ్ళందరినీ కూడా కొట్టడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే నిజంగా అంత దారుణంగా ర్యాగింగ్ పేరుతోటి ఆ విధంగా హింసించే సంస్కృతి చాలా దుర్మార్గమైనటువంటి సంస్కృతిగా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. గతంలో కూడా ఇలాంటి ర్యాగింగ్ సంఘటనలకు సంబంధించి గతంలో కూడా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో అటు పోలీసు శాఖ, అటు కళాశాల యాజమాన్యాలతో కలిసి కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీల్లో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, అధ్యాపకులను నియమించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఈ ర్యాగింగ్ ను నిర్మూలించే విధంగా చర్యలు కూడా చేపట్టారు. అయితే ప్రస్తుతం ఈ మళ్ళీ తిరిగి ఈ కళాశాలలో రీఓపెన్ కావటంతో ఇలాంటి ర్యాగింగ్ ఘటనలు తిరిగి పునరావృతమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అది ఇప్పుడు ఈ ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి వీడియో ఎప్పుడు జరిగిందనే దాని మీద క్లారిటీ లేకపోయినప్పటికీ ఇటీవల కాలంలోనే ఇది జరిగినట్లు తెలుస్తా ఉంది. దీని మీద అటు ఏదైతే బాధిత విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే ఎవరైతే ఈ ర్యాగింగ్ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎందుకంటే ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అటు ఇంటర్ కళాశాలలు కావచ్చు, కొత్త విద్యార్థులు కళాశాలలో చేరుతున్నటువంటి సందర్భంలో ఈ ర్యాగింగ్ సంస్కృతి, ర్యాగింగ్ పేరుతో సీనియర్లు జూనియర్లను ఇబ్బందులకు గురి చేయటం పరిపాటిగా మారిపోయింది. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు కొన్ని అక్కడక్కడ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అటు పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద స్పందించాలి. తక్షణం ఎవరైతే ఈ ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను తీవ్రంగా కొట్టడం ఇలాంటి చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఏవైతే కళాశాలలో ఉన్నాయో గతంలో ఉన్నటువంటి ర్యాగింగ్ కమిటీలను తిరిగి యాక్టివేట్ చేయాలి. దాంతోపాటు పోలీసు యంత్రాంగంతో పాటు కొంతమంది విద్యావేత్తలను వాళ్ళను కూడా పిలిపించి ఈ ర్యాగింగ్ మహమ్మారికి సీనియర్ విద్యార్థులు దూరంగా ఉండేలాగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చేలాగా ప్రధానంగా వాళ్ళలో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పోలీసులు కూడా అక్కడ ఆ క్యాంపస్ కు సంబంధించినటువంటి క్యాంపస్ ప్రెమిసెస్ లో ఎక్కడా కూడా ఈ ర్యాగింగ్ లాంటి ఘటనలు జరగకుండా అక్కడ క్యాంపస్ మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలను ఏర్పాటు చేయటం, విద్యార్థులు ఫిర్యాదులు చేసే విధంగా అక్కడ ఒక ఫిర్యాదుల పెట్టెతో పాటు నేరుగా వాళ్ళు పోలీస్ యంత్రాంగానికైనా ఫిర్యాదు చేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబరు అందుబాటులో ఉంచడం, ఇలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం కాలేజీలు రీఓపెన్ అయి తరగతులు కూడా కొనసాగుతున్నాయి. రేపు మరికొద్ది రోజుల్లో ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కళాశాలలకు రాబోతా ఉన్నారు. కాబట్టి తక్షణం
భవిష్యత్తులో కూడా ఇలాంటి ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా తక్షణం చర్యలు అయితే చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని అటు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు దేవి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.